మన రాష్ట్రంలో ఉన్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో ముందుగా అందరికీ గుర్తొచ్చేది తిరుపతి అయితే తిరుమల పుణ్యక్షేత్రం శ్రీవారి దర్శనానికి ప్రతి హిందూ జీవితంలో ఖచ్చితంగా వెళ్తారు, దర్శనం చేసుకుని వస్తారు. అలాగే బెజవాడ అమ్మవారి దర్శనం, కనకదుర్గ అమ్మవారి తర్వాత ఖచ్చితంగా అన్నవరం. అక్కడ అన్నవరం దేవస్థానం ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్నవరం దేవస్థానంలోని స్వామివారిని మేసాల దేవుడు అంటారు. రత్నగిరి కొండపై ఉంటుంది. అయితే ఈ రత్నగిరి కొండపై ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం లేదంటే అధికారుల నిర్లక్ష్యమా ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ. ఇది కూడా ఈ ప్రసాద్ స్కీమ్, వాస్తవానికి ఈ ప్రసాద్ స్కీమ్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఇది అన్ని దేవాలయాలకి ఇచ్చింది. అందులో అన్నవరం దేవస్థానానికి కూడా ఈ ప్రసాద్ స్కీమ్ అనేది వచ్చింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పిలిగ్రిమేజ్ రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్, అంటే పిలిగ్రిమేజ్ రిజువినేషన్ అండ్ స్పిరిచువల్ అగ్మెంటేషన్ డ్రైవ్, దీన్ని ప్రసాద్ అంటారు. ఈ ప్రసాద్ స్కీమ్ ఏంటి అంటే ఈ స్కీము దాదాపు ఎప్పుడో దీనికి సంబంధించి పెద్ద చరిత్ర ఉంది ప్రసాద్ స్కీమ్కి సంబంధించి. కాకపోతే అన్నవరం దేవస్థానంలో మాత్రం అడుగడుగున ఈ స్కీమ్కి ఆటంకాలే ఎదురవుతున్నాయి. దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వాస్తవానికి రత్నగిరికి ఈ ప్రసాద్ స్కీమ్ అందడంలో చాలా జాప్యం అయితే నెలకొంటుంది. ఈ పథకం కింద 20 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు రీటెండర్లు పిలిచిన 35 రోజులు గడిచాయి. రీటెండర్లు పిలిచి దీనికి ఇంకా ఖరారు కాలేదు, ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు అని ఇంకా ఆలస్యమయ్యే అవకాశం. అసలు ఏంటి ప్రసాద్ స్కీమ్ అంటే ముందు దాని గురించి చెప్పాలి. ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధించి ఇప్పుడు దేవాలయాల్లోని అంటే చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు దేశంలో మొత్తం కొన్ని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితమే ఈ ప్రసాద్ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి అన్నవరం దేవస్థానం కూడా ఎంపికైంది. అప్పట్లో ప్రజాప్రతినిధులు దఫాలుగా చేసిన విజ్ఞప్తులు, అప్పట్లో వైసీపీ ప్రభుత్వం టైంలో అప్పుడు కాకినాడ ఎంపీ వంగా గీత వీళ్ళందరూ కృషితో ఇక్కడ కూడా వచ్చింది ఆ స్కీము అనేది. అప్పుడు కేంద్ర అధికారులు కూడా అన్నవరం దేవస్థానాన్ని కూడా సందర్శించారు, అలాగే ఫైనల్గా ఎంపిక చేశారు. అయితే ఇక్కడ సుమారు 100 కోట్లతో ఈ ప్రసాద్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించి పర్యాటక రంగంగా మార్చిదిద్దడానికి ఏమేమి డెవలప్ చేయాలి, ఇంకా ఏమేమి నిర్మాణాలు చేయాలి అనే ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో ఇచ్చారు. 100 కోట్లతో ప్రతిపాదన ఇచ్చారు. అయితే దీంట్లో సుమారు 55 కోట్లకు ఆ తర్వాత ముందు 100 కోట్లు ప్రతిపాదిస్తే తర్వాత ఒక 55 కోట్లు తగ్గించారు. తర్వాత 20 కోట్లకి కుదించారు దాన్ని. ఆ పనులను అలాగే 100 కోట్ల పనులను 20 కోట్లకు కుదించారట. ఆ తర్వాత ఆ 20 కోట్లు అయితే మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టే వివిధ పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం కూడా చుట్టారు. కొద్ది రోజులు గడిస్తే ఈ పనులు ప్రధాని ప్రారంభించి ఏడాది అవుతుంది. అయినప్పటికీ ఎప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. అంటే ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి 20 కోట్లు మంజూరు చేస్తే ఈ ప్రసాద్ స్కీమ్లో భాగంగా నిధులైతే మంజూరయ్యాయి, కానీ ఇంకా ఒక్క చిన్న పని కూడా మొదలవలేదు. ఎందుకు మొదలవలేదు అంటే ప్రసాద్లో భాగంగా అన్నవరంలో ఏ పనులు చేస్తారు అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ టీటీడీ భవనానికి సంబంధించిన స్థలం ఉందంట దేవస్థానంలో. అది 10 కోట్లతో అక్కడ 2 అంతస్తుల అన్నదాన భవనం నిర్మించాలి. వాస్తవానికి ఈ శాంక్షన్ అయిన 20 కోట్లలో 10 కోట్లతో 2 అంతస్తుల భవనాన్ని నిర్మించాలి. అలాగే ప్రస్తుతం అన్నదాన భవనం ఉంది, దాని పక్కనే 6 కోట్లతో క్యూ కాంప్లెక్స్ కట్టాలి. అలాగే ప్రకాష్ సదన్ భవనం వెనక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా ఉన్న ప్రదేశంలో అటు సత్యగిరి ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలాగా 3 కోట్లతో టాయిలెట్ నిర్మాణం ఏర్పాటు చేయాలి. అలాగే సత్రాల నుంచి ఆలయానికి వ్రత మండపాలకి భక్తులను తరలించేందుకు 1 కోటి రూపాయలతో 2 బ్యాటరీ కార్లు కొనుగోలు చేయాలి వీళ్ళని అటు ఇటు తిప్పడానికి. అప్పుడు ఎంత అయింది? అన్నదాన భవనం పక్కన దానికి ముందు 2 అంతస్తుల బిల్డింగ్కి 10 కోట్లు, క్యూ కాంప్లెక్స్కి 6 కోట్లు, 16 కోట్లు, అలాగే అక్కడ టాయిలెట్స్కి 3 కోట్లు, 16, 3, 19 కోటి రూపాయలతో 2 బ్యాటరీ కార్లు, 20 కోట్లు మొత్తం సరిపోయింది లెక్క. కానీ ఒక్క పని కూడా జరగలేదు, ఒక్కడు కూడా చేయలేదు. కారణం ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ టెండర్లను పిలిచే విషయంలో ఇప్పుడు కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారట. తమ వాళ్ళకి టెండర్లు కట్టబెట్టాలి, తమ వాళ్ళకి టెండర్లు కట్టబెట్టాలి అని చెప్పి దాన్ని అలా జాప్యం చేస్తున్నారట. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పార్టీలు అందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎక్కడికక్కడ ఇలా అయితే ఉంది ఇబ్బంది. ఖచ్చితంగా ఈ పనులు అయితే ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు మావాడికి ఇవ్వాలి అనేది అయితే ఆగిపోతున్నాయి. ఇప్పుడు అదే ఇబ్బంది అయితే ఇక్కడ కూడా వచ్చింది. అంటే టెండర్లు పిలిచినా సరే ఇప్పుడు టెండర్లో చక్రం తిప్పడానికి కూటమి పెద్దలు ఎప్పుడైతే సిద్ధమయ్యారో ఈ టెండర్లకు ఎవరు రావట్లేదు.
వాస్తవానికి ఈ టెండర్లు దక్కాలనే ఆలోచనతో కూటమికి చెందిన ఒక మంత్రి అయితే చక్రం తిప్పుతున్నారట. ఆ విధంగా తమ అనుకూల కాంట్రాక్టర్లు పనులు దక్కే అవకాశం లేదని తేలినందువల్లనే తొలుత పిలిపించాము, టెండర్లను డిసెంబర్లో రద్దు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హత పత్రాలు జత చేయలేదు అనే కారణంతో టెక్నికల్ బిడ్ సమయంలో ఇద్దరిని అనర్హులను కూడా చేశారు అనేది. ఈ విధంగా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకి ఈ టెండర్లు దక్కేలా కూటమి నేత ఒకరు తెర వెనక చక్రం తిప్పుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓకే, ఇది వైసీపీ ఆరోపణ అని అనుకుందాం. ఎవరే చక్రం తిప్పుతున్నారు, వెనక ఏ మంత్రి ఉన్నారనేది. కాకపోతే ఇటువంటి స్కీము కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా టెండర్లకు పిలిచి పనులు మొదలు పెట్టాల్సింది దాదాపు ఏడాది అవుతున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడం అనేది నిజంగా కడు శోచనీయం. మరి దీని మీద ఏం మాట్లాడతారనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి.